అత్యున్నతుడు గొప్ప దేవుడు మహాప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. ఆ సర్వకృపానిధి అయిన దేవుడు, ఆ సజీవుడైన దేవుడు మనకు అనుగ్రహించిన ఈ నూతన దినమును బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆ యేసయ్యకే చెందునుగాక. దేవునికి స్తోత్రం. ఈ నూతన దినము కొరకు దేవుడు మనకు అనుగ్రహించిన కృపావార్త, దేవుని యొక్క వాగ్దానము, కీర్తనల గ్రంథము 68వ కీర్తన 20వ వచనము. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగ చేయు దేవుడై ఉన్నాడు. మరణమును తప్పించుట ప్రభువైన యెహోవా వశము. దేవునికి స్తోత్రము, దేవునికి మహిమ కలుగునుగాక. మన దేవుడైన యెహోవా మనకు పూర్ణ రక్షణ కలుగజేసే గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం అండి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరు ఏ బాధల్లో ఉన్నారో, ఎవరు ఏ కష్టాల్లో ఉన్నారో, ఎవరు ఏ ఇబ్బందుల్లో ఉన్నారో, ఏ అపాయంలో ఉన్నారో, ఏది ఏమైనప్పటికీ ఆ గొప్ప దేవుడు ఆదరణకర్త ఆయన మనకు తెలియజేస్తున్న మాట, పూర్ణ రక్షణ కలుగు చేస్తారు. ఆయన ఎవరిని నమ్ముకున్నా రక్షణ కలుగు చేస్తారన్న మాట ఇస్తారు. కానీ వారి వల్ల కాదు. రక్షణ యెహోవా అధీనం. రక్షించగలిగిన వాడే మన యేసుక్రీస్తు ప్రభు. ఆ దేవుడు ఈ దినమున వాగ్దానం చేస్తున్నారు, పూర్ణ రక్షణ ఇస్తాను. ఎక్కడ నువ్వు అశాంతితో ఉన్నావో, ఎక్కడ ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నావో, ఏ పరిస్థితుల్లో విసిగి వేసారిపోయావో అది ఎవ్వరికి తెలీదు, నీకు నీ దేవుడికి తెలుసు. కనుక ఆ దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, పూర్ణ రక్షణ కలుగజేసే దేవుడు, పూర్ణ రక్షణ అనుగ్రహించుట ఆయన ఒక్కడి వశమే. ధైర్యంగా ఉండు, ఆయన వైపు చూడు, ఆయన మీద నమ్మకం పెట్టుకో. ఆ దేవుడు తప్పకుండా నిన్ను రక్షించే రక్షణకర్త అయిన దేవుడు. అంతేకాదు, మరణమును తప్పించుట యెహోవా వశం. ఈ రక్షణ లేని పరిస్థితులలో నా బ్రతుకు ఏమైపోతుంది, నా కుటుంబం పరిస్థితి ఏమైపోతుంది, ఈ ఆర్థిక పరిస్థితులు నన్ను ఇబ్బంది పెడుతుండగా నన్ను రక్షించేవారెవరు అని ఆందోళన చెందుతున్న నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను రక్షిస్తాను, మరణకరమైన బాధల నుండి, వేదల నుండి, ఇబ్బందుల నుండి, లేదంటే మరణకరమైన రోగము నుండి నిన్ను తప్పిస్తాను. ఎందుకనగా మరణం తప్పించుట నా వశమని దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. జపాన్ దేశంలో కగావా అనే పేరు కలిగిన ఒక దేవుని సేవకుడు ఉన్నారు. ఆయనకు ఒక భయంకరమైన వ్యాధి వచ్చి ఆ జపాన్ దేశంలో ఉన్న ఒక డాక్టర్ గారి దగ్గరికి, పేరుగాంచిన డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ గారు అన్నారు, కగావా పాస్టర్ గారు, మహా అయితే మీరు 3 నెలలు బ్రతుకుతారు, ఆ తర్వాత మీరు ప్రభువునందు నిద్రించవలసిందే. కాబట్టి ఈ 3 నెలలు ఎక్కడా తిరగకుండా రెస్ట్ తీసుకోండి అని చెప్పి ఆ డాక్టర్ గారు చెప్పారు. ఆ డాక్టర్ గారు చెప్పిన దగ్గర నుంచి కగావా గారు ఇంకా మరెక్కువగా సువార్త ప్రకటించడం మొదలుపెట్టారు. ఒక సందర్భంలో డాక్టర్ గారు ఈ కగావా పాస్టర్ గారికి ఎదుర్కొన్నప్పుడు, రెస్ట్ తీసుకోమంటే మీరు ఇంకా ఎక్కువ సువార్త ప్రకటిస్తున్నారు, మీ ఆరోగ్యం ఇబ్బంది కదా అని అంటే, దేవుడు చూసుకుంటాడండి, మరణం తప్పించుట దేవుని వశమని వాక్యం చెప్తుంది అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. ఆయన నెలలు గడిచిపోయినాయి, సంవత్సరాలు గడిచిపోయినాయి. కగావా పాస్టర్ గారు సజీవంగానే ఉన్నారు. కానీ నువ్వు మరణిస్తావని చెప్పిన డాక్టర్ గారు గుండె నొప్పి వచ్చి ఆయన మరణించారు. మరణించవలసిన కగావా అన్న పాస్టర్, దేవుని సేవకుడు, మరణం తప్పించిన దేవుణ్ణి స్తుతిస్తూ బ్రతికే ఉన్నారు. మరణిస్తావని చెప్పిన డాక్టర్ గారు మరణించారు. ఇది నిన్ను ఉత్తేజింప చేయటానికి, ఉజ్జీవింప చేయటానికి ఈ సందర్భం చెప్పాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయన నమ్ముకుంటే చాలు, ఆయన స్తుతిస్తే చాలు, ఆయన వార్త ప్రకటిస్తే చాలు, నీ పరిస్థితులన్నింటినీ తారుమారు చేసి నీ మరణకరమును సజీవంగా మార్చగలిగిన గొప్ప దేవుడు మనకు తోడుగా ఉన్నారు. ధైర్యం తెచ్చుకో, ఈ వాగ్దానం నీ కోసమే. ఆయన సంపూర్ణ రక్షణ ఇస్తారు. అంతేకాదు, మరణం నుండి ఏ పరిస్థితులైనా గాని, అప్పులనే పరిస్థితుల మరణం దగ్గరగా వచ్చినాయా,
ఆరోగ్యం మరణకరమైందిగా మారిందా? ఆయన మీద ఆధారపడు. వాటన్నిటినీ తారుమారు చేసి నిన్ను పైనున్నవాడిగా చేసి నిన్ను తలగా చేయగలిగిన సమర్థుడు ఈ వాగ్దానాన్ని నీకేస్తున్నాడు. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.